ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. సరే, తెలియనివ్వం. నువ్వు ధైర్యంగా నీ పని చేసుకో, బాగా సంపాదించుకో, నీ అప్పులన్నీ తీర్చేసుకో, సరేనా? వెళ్ళు. ఆ అప్పన్నగాడి కుటుంబాన్ని ఒక ఆట ఆడుకోవడానికి నాకు మరో అవకాశం దొరికింది. అప్పన్న, మిమ్మల్ని ఎలా ఆడుకుంటానో చూడు. గాయత్రి, నేను స్వీటీ కోసం ఒక యూనిఫామ్ కుట్టి ఇస్త్రీ చేయించమని సల్మాకిచ్చాను. తను ఇంకా రాలేదు. తను ఎక్కడికి వెళ్ళిందో నీకేమైనా తెలుసా? లేదు ఆనంది. అయ్యో, టైం అయిపోతుంది. తను ఎక్కడికి వెళ్ళినట్టు? ఆనంది రా. ఏంటి సల్మా, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు నువ్వు? నువ్వు స్వీటీ యూనిఫామ్ ఐరన్ చేయమని ఇచ్చావు కదా, తీరా ఐరన్ చేద్దామని చూస్తే నా ఐరన్ బాక్స్ పనిచేయడం లేదు. అందుకే ఐరన్ షాప్కి వెళ్ళి ఐరన్ చేయించుకొని తెచ్చేసరికి కొంచెం లేట్ అయింది. ఇదిగో యూనిఫామ్. ఏంటలా చూస్తున్నావు? రాత్రంతా కూర్చొని ఈ యూనిఫామ్ కుట్టావు. ఇది స్వీటీ వేసుకుంటే చూడ్డానికి నీట్గా ఉండాలి కదా, అందుకే కొంచెం లేట్ అయినా పర్లేదని ఐరన్ చేయించుకొని తెచ్చాను. థ్యాంక్స్ సల్మా. యూ వెల్కమ్. సరే, లేట్ అవుతుంది, నువ్వు బయలుదేరు. ఈ రోజు నేను సుందరిని వేసుకొని వెళ్ళట్లేదు. ఏ, సుందరితో వెళ్ళి వెళ్ళి బోర్ కొట్టిందా? నన్ను డ్రాప్ చేయమంటావా? పోనీ నాతో రా, నేను డ్రాప్ చేస్తాను. ఏంటి, ఎవరితో వెళ్లాలో టాస్ ఏమైనా వేయమంటావా? ఏంటానంది, ఇద్దరు నీ ఫ్రెండ్సే కదా, ఎవరితో ఒకరితో రా. అలా కాదు, నన్ను తీసుకువెళ్ళటానికి అశ్విన్ వస్తున్నాడు. ఏంటి అలా చూస్తున్నారు? నేను నార్మల్ గానే చూస్తున్నాను. నమ్మేశాన్లే. అవును, అశ్విన్ ఈ రోజు మాత్రమేనా, లేక రోజు వచ్చి పికప్ చేసుకుంటాడా? సుందరి, ఇక నీతో ఆనందికి పని లేదనుకుంటా, నాతోనే ఉండిపో. ఏయ్ ఆపు, నేను అశ్విన్తో ఈ ఒక్కరోజే వెళ్తున్నాను. ఈ ఒక్కరోజేనా? ఎందుకు? ఏంటమ్మా ఈరోజు స్పెషల్? అది మేమిద్దరమే తనని స్కూల్కి తీసుకువెళ్లాలని స్వీటీ మొండు పట్టు పట్టిందంట. అక్క చెప్పింది. స్వీటీని స్కూల్లో దింపి అక్కడి నుంచి ఫ్యాక్టరీకి వెళ్ళాలంటే లేట్ అవుతుంది కదా, అందుకే ఈరోజు అశ్విన్ బైక్లో వస్తాను అని చెప్పాను. ఏయ్, అబద్ధం చెప్పకు. నేనెందుకు అబద్ధం చెప్తాను? ఏంటి, ఎందుకు ఇలా నవ్వుతున్నారు? మా ఇద్దరి మధ్య ఏమీ లేదు. అనవసరంగా నాకు కోపం తెప్పించుకండి. సల్మా, ఆనంది సుందరుని ప్రేమిస్తుంది కదా, మళ్ళీ అశ్విని ఇన్వాల్వ్ చేయడం ఎందుకు? అతని పేరు సుందర. అయ్యో, బాబాయ్ కూడా వినేశాడా? ఆనంది సుందర్, ఆనంది సుందర్, ఆనంది సుందర్, పేర్లు బాగా మ్యాచ్ అయ్యాయి. మరి ఆ సుందర్ ఎలా ఉంటాడో చూడాలి. ఆ సుందర్ని ఒకసారి రమ్మని చెప్పు. ఎలా వస్తాడు? అతను ఎలా ఉంటాడో ఇంకా ఆనందికే తెలీదు. ఇదేంటబ్బా, సుందర్ గురించి చెప్తుంటే అశ్విన్ వచ్చాడు.
హాయ్ బాబాయ్, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను, కానీ నువ్వేంటి పొద్దున్నే ఎలా వచ్చావు? ఆనందిని తీసుకెళ్దామని వచ్చాను. ఏంటి అలా చూస్తున్నారు? ఏం లేదు, మొన్నటి వరకు నీతో రాకూడదని బస్ రూట్ అడిగి మరీ వెళ్ళేది, కానీ ఇప్పుడు ఆనంది రూటే మారినట్టుందే. అందుకే అలా చూశారు. బాబాయ్ బాబాయ్, మా రూట్కి నువ్వు స్పీడ్ బ్రేకర్ వేయకు, నీకు దండం పెడతాను. అలాగే అలాగే. ఆనంది వెళ్దామా? సరే. అశ్విన్, ఇక్కడ మేం కూడా ఉన్నాం, కొంచెం మమ్మల్ని కూడా పట్టించుకో. తనకి ఆనంది కనిపిస్తుంది కానీ మనం ఎందుకు కనిపిస్తాం? ఏ ఆపుతారా ఇంకా? ఆపగా ఏం చేస్తాం? గాయత్రి, ఏంటి నువ్వు కూడా? సారీ సారీ సారీ. ఎలా ఉన్నావు గాయత్రి? మేం బాగున్నాం. హాయ్ సల్మా, ఎలా ఉన్నావు? మేం బానే ఉన్నాం. మీకు కాలేజ్ టైం అవ్వలేదా? అవుతుంది, వెళ్తానులే. అశ్విన్, వీళ్ళ గురించి రేపు తీరిగ్గా అడుగు. ఇప్పుడు టైం అవుతుంది కదా, వెళ్దామా? సరే. అశ్విన్, చిన్నపిల్ల, కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్ళు. ఎవరు? స్వీటీనా? కాదు, ఆనంది. పోవే. అశ్విన్ పద. బాయ్. బాయ్. ఆనంది, అశ్విన్ పేర్లు భలే మ్యాచ్ అయ్యాయి. జోడీ కూడా బాగుంది. అంతా బానే ఉంది. మరి ఆ దేవుడు ఎలా రాసి పెట్టాడో ఏంటో. నువ్వు డ్రెస్ కుడతావని తెలుసు కానీ ఇంత బాగా కుడతావు అనుకోలేదు. మా ఊళ్ళో స్కూల్ పిల్లలందరికీ యూనిఫామ్స్ నేనే కుడతాను తెలుసా? ఆ నమ్మకంతోనే నేను పెద్ద టైలర్ అయిపోవాలని ఇంత దూరం వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక అంతా తలకిందులైపోయింది. ఏం కాలేదు. ఏదో ఒక రోజు నువ్వు కరుణాకర్తో చెప్పినట్టు ఖచ్చితంగా పెద్ద టైలర్ అవుతావు. నాకు నమ్మకం ఉంది. నేనేదో ఆవేశంలో ఆ రోజు అలా అన్నాను. ఎలా అన్నా కూడా మనసులో ఉన్నదే కదా అన్నావు. ఇప్పుడు నేను చెప్తున్నాను, నువ్వు అనుకున్నది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నీ వెనక నేనుంటాను. చూద్దాం. దేని గురించి చూద్దామంటున్నావు? నేను అనుకున్నది జరిగి తీరుతుంది అని చెప్పావు కదా, అది చూద్దాం అంటున్నాను. ఆనంది, వచ్చేసావా? అక్క యూనిఫామ్ తెస్తా అంది, తెచ్చిందా అంటూ ఒకటే గోలా. అవునా, సరే అయితే నేనే తనకి యూనిఫామ్ వేసి తీసుకుని వస్తాను. సరే, నువ్వు యూనిఫామ్ వేస్తా ఉండు, నేను వెళ్ళి చాక్లెట్స్ తెస్తాను. మీరుండండి, నేను తీసుకుని వస్తాను. లేదు అశ్విన్, ఇప్పటికే మీరు పాప కోసం చాలా చేశారు. కనీసం చాక్లెట్స్ తెచ్చానన్న తృప్తన్నా నాకు ఉండనివ్వండి. సరే అక్క, మీ ఇష్టం. సరే, నేను ఇప్పుడే వస్తాను. ఆవిడ మొహంలో ఎంత సంతోషం కనిపిస్తుందో చూసావా? అవును, కూతుర్ని స్కూల్కి పంపిస్తుంది కదా, ఆ మాత్రం ఉంటుందిలే. సరే, నువ్వు త్వరగా వెళ్ళి స్వీటీని రెడీ చేయి, స్కూల్కి టైం అవుతుంది. సరే. అశ్విన్, ఆనంద్ వెళ్ళింది ఇప్పుడేగా, వస్తుందిలే, కంగారు పడకు. అన్నా, అయ్యో మెల్లిగా. ఆనంది వింటుంది. వింటే ఏమవుతుంది? నా మీద సీరియస్ అవుతుంది. అదేంటి, నువ్వు ప్రేమిస్తున్న విషయం ఆనంద్కి చెప్పలేదా? నేను చెప్తే కదా తెలియడానికి. నీకు తను నచ్చింది, తనకు నువ్వు నచ్చావు, ఇంకా ఆలస్యం ఎందుకు? వెంటనే చెప్పేశాయి. నచ్చడం అంటే ఒక మంచి ఫ్రెండ్గా ఓకే, కానీ ప్రేమంటేనే ఏమంటుందో అని భయంగా ఉంది. భయపడుతుంటే ఎప్పటికీ చెప్పలేవు అశ్విన్. నా మాట విని వెంటనే చెప్పేశాయి. అలాగే చెప్తాను.